ఊబకాయం చిన్న పెద్ద ఆడ మగ అనే తేడా లేకుండా అందరినీ వెంటాడుతున్న సమస్య ఇది. అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది. దీనికి మారిన ఆహారపు అలవాట్లు ఒక కారణమైతే ప్రమాదమని తెలిసినా జాగ్రత్తలు పాటించకపోవడం మరో కారణం. నిత్య జీవితంలో అన్ని రకాల పనులకు అడ్డంకిగా మారుతోంది ఊబకాయం. ప్రతి 8 మందిలో ఒకరు దీనితో బాధపడుతున్నట్లు ఇటీవలే ప్రధాని మోదీ ప్రకటించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. ఈ నేపథ్యంలో మరోసారి చర్చనీయాంశంగా మారింది ఈ సమస్య. దీని కట్టడికి చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో కోట్లాది మంది ఈ బారిన పడే అవకాశం ఉంది. ఊబకాయాన్ని అలక్ష్యం చేస్తే 2030 నాటికి భారత్ 6.7 లక్షల కోట్ల ఆర్థిక నష్టం చవిచూడాల్సి వస్తుందని, 30 ఏళ్లలో అది అంతకు 10 రెట్లు మించిపోతుందన్న నిపుణుల విశ్లేషణలు దిద్దుబాటు చర్యల ఆవశ్యకతను తెలియజేస్తున్నాయి. ప్రపంచం బరువెక్కుతోంది. ఊబకాయం భయపెడుతోంది. చిన్నా పెద్ద అనే తారతమ్యం లేకుండా విరుచుకుపడుతోంది. 50 ఏళ్లలో ఊబకాయుల సంఖ్య 3 రెట్లు పెరిగింది. పిల్లలు యుక్త వయస్కుల్లోనైతే దాదాపు 5 రెట్లు ఎక్కువైందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. బాల ఊబకాయం రెట్టింపయ్యే ప్రమాదమూ ఉంది. అందుకే దీన్ని వ్యక్తిగత సమస్యగా కాక వైద్య, ప్రభుత్వ విధాన, పర్యావరణ వ్యవస్థలన్నీ కలిసికట్టుగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఇటీవలే జరిగిన వరల్డ్ ఒబేసిటీ డే నినదించింది. దీని నుంచి బయటపడాలని సూచించింది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి కారణమేదైనా ఇవన్నీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా అధిక బరువు అనేక మందిని వేధిస్తోంది. అది వారిలో ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. ఇదే విషయం మన్ కీ బాత్లో ప్రస్తావించిన ప్రధాని మోదీ దేశంలో ఊబకాయం తీవ్ర సమస్యగా మారుతోందన్నారు. అధిగమించడానికి చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఊబకాయానికి వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేయడంతో పాటు ఈ ఉద్యమాన్ని మరింత విస్తరించేందుకు 10 మంది ప్రముఖులను ప్రధాని నామినేట్ చేశారు. 2022 ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. ప్రతి 8 మందిలో ఒకరు ఊబకాయులు. ఇది చాలా ఆందోళనకరం. ఊబకాయం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. దీన్ని అధిగమించేందుకు ఆహారంలో వంట నూనె వాడకం కనీసం 10% మేర తగ్గించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రధానంగా ఈ ఒబెసిటీ అనేది ఎందుకు ఇంత వేగంగా విస్తరిస్తోంది, దీనికి ప్రధానమైన కారణాలు ఏమిటి అని మనం కానొకసారి విశ్లేషించుకుంటే మన జీవన శైలిలో మార్పులు, లైఫ్ స్టైల్ చేంజెస్, మనం తీసుకునే ఆహారం ప్రధానమైన కారణంగా ఉంది. ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాము, అది ఎంత మోతాదులో తీసుకుంటున్నాము, తర్వాత అది ఏ టైంలో తీసుకుంటున్నాము, ఎలా తీసుకుంటున్నాము, ఇలాంటివన్నీ కూడా మన ఆహారంలో విధానంలో వచ్చే చాలా మార్పులు. రెగ్యులర్ గా మనం జనరల్ గా చేసుకునే ఫిజికల్ యాక్టివిటీ కూడా మనం మిస్ అవుతున్నాం. ప్రతి ఒక్కదానికి ఎక్విప్మెంట్ ఉంది. ప్రతి చిన్నదానికి కూడా మనము అలా నొక్కితే ఇలా తయారైపోతుంది. ఇవన్నీ కూడా అవి మేజర్ రీజన్స్ గా తయారైనాయన్నమాట ఊబకాయానికి. భారత్లో ఊబకాయులు, అధిక బరువుతో బాధపడే వారి సంఖ్య 2050 నాటికి 44 కోట్లకు చేరుతుందని ఐసీఎంఆర్ జీబీడీ నివేదిక వెల్లడించింది. వీరిలో 21 కోట్ల మంది పురుషులు, 23 కోట్ల మంది స్త్రీలు ఉంటారని అంచనా. భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్, గ్లోబల్ బర్డెన్ డిసీజ్ జీబీడీ సంస్థలకు చెందిన అంతర్జాతీయ పరిశోధకులు 2021లో ఈ అధ్యయనం చేశారు. ఆ వివరాలు తాజాగా లాన్సెట్లో ప్రచురితమయ్యాయి. 2050 నాటికి చైనా తర్వాత ఊబకాయల సంఖ్యలో భారత్ 2వ స్థానంలో నిలవనుందని నివేదికలో పరిశోధకులు పేర్కొన్నారు. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఊబకాయంతో బాధపడే వారి సంఖ్య 380 కోట్లకు చేరుతుంది. ఇదే సమయానికి భారత్లో 5 నుంచి 14 ఏళ్ల వయసున్న 3 కోట్ల మంది అబ్బాయిలు, అమ్మాయిలు అధిక బరువుతో బాధపడతారని అధ్యయనం చేసిన వారు పేర్కొన్నారు. మన దేశంలో 8 కోట్ల మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. 1,20,00,000 మంది పిల్లలే. అధిక బరువుతో బాధపడే పిల్లల సంఖ్య 1990లో చూస్తే కేవలం 40 లక్షలు మాత్రమే. ఇంత ఎక్కువ సంఖ్యలో ఎందుకు గురవుతున్నారంటే మనం తినే ఆహారం, మన జీవన శైలి, వాళ్ళ తల్లిదండ్రులకు ఉన్న జీన్స్ వల్ల. కానీ మనం మార్చగలిగేవి 2: మనం తీసుకునే ఫుడ్, తర్వాత మనం అవలంబించే జీవన శైలి. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఏం చెప్తుందంటే ప్రతిరోజు 1 గంట ఆడాలని చెప్తుంది. తర్వాత 2 గంటల కంటే ఎక్కువ టైం స్క్రీన్ ముందు గడపొద్దని చెప్తుంది. 0 అమౌంట్ ఆఫ్ షుగరీ డ్రింక్స్, ఎరిటెడ్ డ్రింక్స్, కలర్ డ్రింక్స్ తీసుకోవాలని చెప్తుంది. స్క్రీన్ టైం వాళ్ళకు ఉన్న తక్కువ టైం, ఏదైతే చదువు కాకుండా ఉన్న మిగతా టైం ని, గ్రౌండ్ లేదు కాబట్టి మరి వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఏంటి, వాళ్ళకు టీవీ లేదంటే వాళ్ళ పేరెంట్స్ కున్న మొబైల్లో దాన్ని యూజ్ చేసుకుని వాళ్ళు ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు, దాంట్లో ఆనందాన్ని పొందుతున్నారు. ఫిజికల్ యాక్టివిటీ ఇన్హిబిట్ చేసే కారణాలు.
మరోవైపు తక్షణమే సరైన చర్యలు తీసుకోకపోతే 2035 నాటికి ప్రపంచ జనాభాలో సగానికి పైగా ఊబకాయం, అధిక బరువుతో బాధపడతారని వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ హెచ్చరించింది. 2035 నాటికి ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా ప్రజలు ఊబకాయం బారిన పడనున్నట్లు నివేదికలో పేర్కొంది. ఆఫ్రికా, ఆసియాలోని తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో భారీ పెరుగుదల నమోదవుతుందని తెలిపింది. ముఖ్యంగా బాలబాలికల్లో సమస్య అధికంగా ఉంటుందని అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైన ప్రభావం చూపుతుందని పేర్కొంది. ఊబకాయం శరీరాన్ని భారంగా మారుస్తుంది. ఒళ్లు అలవని కొలువులు, నిద్రాహారాల్లో విపరీత మార్పులు, ఒత్తిడి, వ్యాయామానికి సమయం మిగుల్చుకోని మనుషులు వెరసి స్థూలకాయం దేశవ్యాప్తంగా చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఉప్పు, కొవ్వు, చక్కెర ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్ కారణంగా పట్టణవాసులతో పాటు గ్రామీణులు, చిన్నారుల్లోనూ ఊబకాయం కోరలు చాస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా ఊబకాయలుంటే భారత్లో ప్రతి నలుగురిలో ఒకరు అధిక బరువుతో బాధపడుతున్నట్లు 5వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే హెచ్చరించింది. ఈ అధ్యయనం ప్రకారం 23% మహిళలు, 22.1% పురుషులు అధిక బరువుతో బాధపడుతున్నారు. పలు అధ్యయనాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోనూ స్థూలకాయ బాధితుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ ఊబకాయం అనేది ఒకటి ఫిజియలాజికల్గా వచ్చేది. అంటే మనం తినే తిండి, మనం చేసే శ్రమకు రెండింటికి రిలేషన్ లేకపోవడం వల్ల వచ్చే ఎక్సెస్ అక్యుములేషన్ ఆఫ్ ఫ్యాట్స్ వల్ల వచ్చేది. దీనికి మరి నివారణ ఏంటి అని అంటే ఎక్సర్సైజ్ చేయాలి. అంటే శారీరక శ్రమ, మనం తీసుకునే ఆహార పదార్థాలు సమతుల్యంగా ఉన్నట్లయితే ఊబకాయాన్ని రాకుండా కంట్రోల్ చేస్తాయి. సాఫ్ట్వేర్ పరిశ్రమ వచ్చిన తర్వాత కదలకుండా ఒకే చోట ఏసీ రూమ్ లో కూర్చొని కంప్యూటర్ ముందు కూర్చొని గంటలు ఈ జంక్ ఫుడ్ లాంటివి, బర్గర్లు, పిజ్జాలు, ఈ సాఫ్ట్ డ్రింక్స్ ఇవన్నీ కూడా ఊబకాయానికి కారణమవుతున్నాయి. ఇక్కడ కన్జంప్షన్ పెరిగిపోతున్నది, శారీరక శ్రమ తగ్గిపోతున్నది. హార్మోనల్ థైరాయిడ్స్ లాంటి డిసీజెస్ రావటము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావటం వల్ల, అంటే సంతానం అనేది లేకపోవటం వల్ల ఇదొక పెద్ద సమస్యగా మారిపోతుంది. చిన్నారులను ఊబకాయ సమస్య వెంటాడుతోంది. దేశవ్యాప్తంగా 1.25 కోట్ల మంది చిన్నారులు ఊబకాయంతో అవస్థలు పడుతున్నారని లాన్సెట్ అధ్యయనం గతంలోనే పేర్కొంది. పిల్లల్లో ఈ సమస్యకు ఆహారంపై నియంత్రణ లేకపోవడమే అని నిపుణులు చెబుతున్నారు. ఒబేసిటీ వల్ల మధుమేహం, గుండె, కిడ్నీ వ్యాధులు, బీపీ, బ్రెయిన్ స్ట్రోక్, ఫ్యాటీ లివర్, క్యాన్సర్ల దాడి, తీవ్రత పెరుగుతున్నాయి. కాలు కదపకుండా గంటల కొద్దీ కంప్యూటర్లతో కుస్తీ పడుతున్న ఐటీ ఉద్యోగులను స్థూలకాయం, కాలేయ జబ్బులు ఎక్కువగా చుట్టుముడుతున్నాయన్న హైదరాబాద్ వర్సిటీ తాజా పరిశోధన అంశాలు కలవరపెడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ డయాబెటిస్ రాజధానిగా తయారైన భారతావనిలో 63% అర్ధాంతర మరణాలకు జీవనశైలి వ్యాధులే కారణమవుతున్నాయి. ఊబకాయాన్ని అలక్ష్యం చేస్తే 2030 నాటికి భారత్ 6.7 లక్షల కోట్ల ఆర్థిక నష్టం చవిచూడాల్సి వస్తుందని, మరో 30 ఏళ్లలో 10 రెట్లకు మించిపోతుందన్న విశ్లేషణలు చెబుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఊబకాయం అనేది ప్రస్తుతం ప్రపంచంలో ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. మనం చేసే శ్రమ కన్నా ఎక్కువ ఆహార పదార్థాలు, కొవ్వు పదార్థాలు తీసుకోవటం వల్ల మనం తీసుకున్న కార్బోహైడ్రేటు, మాంసకృత్తులు శరీరం ఉపయోగించుకున్న తర్వాత మిగులుగా ఉన్నాయి అన్ని శరీరంలో కొవ్వుగా మారి శరీర భాగాలలో డిపాజిట్ అవుతాయి. ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు నిద్ర సరిగా పట్టకపోవటం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోయి ఊబకాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఒక స్పెసిఫిక్ టైంకు నిద్రపోవాలి, ఒక స్పెసిఫిక్ టైంకి వచ్చేసి మనం భోజనం చేయాలి. అన్ని అలవాట్లను సిస్టమేటిక్గా ఉంచినట్లయితే మనం ఈ ఊబకాయాన్ని కంట్రోల్ చేయవచ్చు. ఊబకాయానికి కారణాలెన్నో. సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం, వేళ తప్పిన తిండి, పోషకాల అసమతుల్యత, జన్యుపరమైనవి, థైరాయిడ్, పీసీఓఎస్, జీవక్రియల్లో లోపం, హార్మోన్లు సరిగా పనిచేయకపోవడం, జీర్ణాశయ సమస్యలు, పర్యావరణ మార్పులు, ప్లాస్టిక్ వినియోగం, తినేవాటిపై పురుగుమందుల అవశేషాలు, నిల్వకారకాల ప్రభావానికి లోనవడం వంటివి ఉంటాయి. ఇవే కాదు, గర్భంతో ఉన్నప్పుడు అమ్మ బరువు, అప్పుడు తనకి మధుమేహం ఉందా, పుట్టినప్పుడు బిడ్డ బరువు వంటివి చూస్తారు. మరో ముఖ్య విషయం నిద్ర. సరిగా నిద్రలేకపోవడం, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్నాయా చూసుకోవాలి. కార్టిసోల్ అధికంగా ఉండటం వల్ల వచ్చే కుషింగ్ సిండ్రోమ్ కూడా ఊబకాయానికి కారణం కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఊబకాయం తగ్గించుకోవటంలో జీవనశైలి మార్పులకే తొలి ప్రాధాన్యం. ఆహారం అవసరానికి మించి తినకపోవడం, శరీరంలో పేరుకున్న క్యాలరీలను కరిగించేందుకు వ్యాయామం చేయటం అన్నింటికన్నా ముఖ్యం. ఇవి ఊబకాయాన్ని తగ్గించుకోవటానికే కాకుండా నివారణకు ఉపయోగపడతాయి. జీవనశైలి మార్పులతో బరువు తగ్గకపోతే మందులు, చికిత్సలు అవసరమవుతాయని వైద్యులు చెబుతున్నారు.